హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గన్నా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 15. ధీర, నేను నిజంగానే చంపుతాన్రా అని శ్రీవల్లి తన 2 చేతులతో ధీరజ్ మెడ పట్టుకుంది. చంపేసుకోవే, నిన్నెవడాపాడు అంటూ ధీరజ్ అతడి తల సైడ్‌కి వంచి వల్లి పెదాలని అందుకున్నాడు. 10 నిమిషాల తర్వాత మెల్లిగా ఆమె పెదాలని వదిలి నవ్వుతూ నవ్వుతూ వల్లికి కన్ను కొట్టి కిందికి వెళ్ళాడు ధీరజ్. వల్లి మాత్రం ధీరజ్‌నే కోపంగా చూస్తూ, దొంగ సచ్చినోడు ఎలా కొరుకుతున్నాడు చూడు. ఇవి పెదాలనుకుంటున్నాడా? లేకపోతే చాక్లెట్ అనుకుంటున్నాడా? వాడికి నచ్చినట్టు నమిలేస్తున్నాడు అని మళ్ళీ ఓసారి లిప్ బామ్ అప్లై చేసుకొని కిందికి వెళ్ళింది. ధీరజ్ వెళ్ళిన 10 నిమిషాల తర్వాత. అప్పటికి 2 ఫ్యామిలీలు పెళ్లి ఎక్కడ చేయాలి? ఎలా చేయాలి? అన్న దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ధీరజ్ అతడి ఫోన్ చూస్తూ సోఫాలో కూర్చొని వాళ్ళ మాటలు వింటుంటే వల్లి వెళ్ళి వాళ్ళ డాడీ వెనకాల నిలబడి ధీరజ్ని చూస్తూ ఉంటుంది. ఓయబ్బో, వీడిప్పుడు పైన రూమ్లో అంత రచ్చ చేసి ఏమీ తెలియని అమాయకుడిలా ఇక్కడ ఎలా కూర్చున్నాడో చూడు అని అనుకుంది తన మనసులో. ధీరజ్ వల్లి మనసులో మాటలు చదివినట్టుగా ఎవ్వరూ చూడకుండా తనని ఓరగా చూసి కన్ను కొట్టి మళ్ళీ ఫోన్లో తలదూర్చాడు. అది చూసి దేవుడా, వీడిలో చాలా వేరియేషన్స్ ఉన్నాయిరా సామి. పెళ్ళయ్యాక ఇంకా ఎన్ని చూపిస్తాడో ఏంటో అని అనుకుంది శ్రీవల్లి. అరవింద్ గారు కూతురు పెళ్లి ఎలా చేయాలో, ఆయన ఎలా చేయాలి అనుకుంటున్నారో ముందే ధీరజ్ ఫ్యామిలీతో మాట్లాడి, ఇక్కడ నెల రోజులు టైం ఉంది బావగారు. పెళ్ళికి ఇప్పటి నుండే పనులు మొదలు పెడితే అప్పటి వరకు అవుతాయి అని అంటారు. అలాగే బావగారు, మనం అనుకుంటే ఎంత లోపల అవుతాయిలెండి. అయినా ఈ మధ్యలో ఈవెంట్స్ వాళ్ళే అన్నీ చేస్తున్నారు కదా! అన్ని పనులు బానే జరుగుతాయిలెండి అన్నారు అనిల్ గారు. అలా కాసేపు వియ్యంకులిద్దరూ మాట్లాడుకున్న తర్వాత, బావగారు, ఇక మేము బయలుదేరతాం అన్నారు. ఇక ధీరజ్ ఫ్యామిలీ అంతా వెళ్తూ ఉంటే ప్రసన్న వచ్చి వదినని హత్తుకొని, చాలా బాగున్నావు వదిన ఇవాళ, అత్తయ్యతో దిష్టి తీయించుకో నువ్వు అని వల్లి బుగ్గ మీద ముద్దు పెడుతుంది. కానీ నాకన్నా మీ అన్నయ్య బాగున్నాడు ఇవాళ, కాబట్టి మీ అన్నయ్యకి కూడా దిష్టి తీయమని అత్తయ్యకి చెప్పు అంది వల్లి. అదేదో మీ అత్తయ్యకి నువ్వే చెప్పొచ్చు కదా మీ ఆయన గురించి అని అంది ప్రసన్న. చెప్తాంలే. నా షాపింగ్ స్టార్ట్ చేసే అప్పుడు కాల్ చేస్తాను. నువ్వు కూడా రా. ఇప్పుడు హాలిడేసే కదా నీకు. ఇంట్లోనే ఉండి ఏం చేస్తావు అని అంది వల్లి. అలాగే వదిన, నువ్వు కాల్ చెయ్యి, నేను వచ్చేస్తాను అని చెప్పింది ప్రసన్న. ఓకే ప్రసన్న, జాగ్రత్త. బాయ్. బాయ్ వదిన. విరాజ్ కూడా బాయ్ వదిన అని చెప్పి కారులో కూర్చుంటాడు. సుభద్ర గారు కోడలి దగ్గరికి వచ్చి, వదినా, నా కోడలికి దిష్టి తీయండి. ఇవాళ ఎందరి కళ్ళు పడ్డాయో నా కోడలి మీద అని వల్లి నుదుటిన ముద్దు పెట్టుకుంటారు ఆవిడ. మీ అబ్బాయికి కూడా దిష్టి తీయండి అత్తయ్య అని చెప్పింది వల్లి సుభద్ర గారికి మాత్రమే వినబడేలా. హా! అలాగే తల్లి, వెళ్ళొస్తాం అని అందరూ కారులో కూర్చున్నాక ధీరజ్ వెళ్ళొస్తాం అత్తయ్య, మావయ్య అని సుమన, క్రాంతికి కూడా చెప్పి వల్లికి కళ్ళతోనే సైగ చేశాడు బాయ్ అని. బాయ్ అని చెప్పింది వల్లి. వెలిగిపోతున్న కూతురు మొహం చూసిన అరవింద్ గారు కూతుర్ని దగ్గరికి తీసుకొని, నా బేబీ ఇప్పుడు హ్యాపీనా అని అడిగారు. హో! చాలా పప్పా. నా లైఫ్ ధీరజ్‌తో చాలా హ్యాపీగా ఉంటుంది పప్పా. నేను ప్రేమించాను అని చెప్పగానే మా ప్రేమని యాక్సెప్ట్ చేసి ఇంత త్వరగా మాకు పెళ్లి చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ డాడీ. యూ ఆర్ ద వరల్డ్ బెస్ట్ పప్పా అని అరవింద్ గారిని హత్తుకుంటుంది. హా! నువ్వు నీ హస్బెండ్‌గా ధీరజ్‌ని చేసుకోవడం నాకు చాలా నచ్చింది బేబీ. అబ్బాయి చాలా మంచోడు. చాలా. తక్కువ రోజుల్లో బిజినెస్ ఫీల్డ్‌లో అతడి పేరు తెలిసేలా చేసుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నాడు. ఇంకా కొన్ని రోజుల్లో మీ నాన్నని కూడా బీట్ చేస్తాడు మీ కాబోయే ఆయన అని అరవింద్ గారు నవ్వారు. హా! జెలస్ ఫీల్ అవుతున్నావా డాడీ మా ఆయన మీద అని అడిగింది వల్లి కూడా నవ్వుతూ. నో నో బేబీ, జెలస్ కాదు. అది గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను కూడా అదే కోరుకుంటున్నాను. ధీరజ్ నాకన్నా పై స్థాయిలో
ఉండాలి అనే అనుకుంటున్నాను బేబీ నేను. అది త్వరలో నెరవేరాలి. ధీరజ్ లైఫ్‌లోకి నువ్వెళ్ళాక అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పారు అరవింద్ గారు. థ్యాంక్ యూ డాడీ అండ్ థ్యాంక్ యూ మమ్మీ అని కవిత గారిని కూడా హత్తుకుంది వల్లి. అబ్బో! ముందు డాడీ ఆ తర్వాత మమ్మీ కదా! అన్నారు కవిత గారు కూతుర్ని అలా నిండుగా చూసుకొని మురిసిపోతూ. మీ ఇద్దరూ ఒకటే మమ్మీ నాకు. అందుకే మమ్మీ, డ్యాడీ కొన్న నగలు పక్కన పెట్టి, మీ ఆయన కొన్న నగలు వేసుకున్నావు కదా! అని అడిగారు కవిత గారు. అబ్బా! మమ్మీ, ధీరజ్ ఫస్ట్ టైమ్ కొనిచ్చాడు ఫంక్షన్ కోసం. అవి. అవి వేసుకోకపోతే ఎలా చెప్పు? మీరు కొన్నవి ఎప్పుడైనా వేసుకుంటాను. కానీ నాకివి చాలా స్పెషల్ కదా! అని తన మెడలో ఉన్న జ్యువెల్లరీని తడుముకుంటూ మురిసిపోయింది వల్లి. అబ్బో! ఇప్పుడే మీ ఆయన పార్టీ అయిపోయావన్నమాట. పెళ్లి అయిపోతే ఇక మేము గుర్తొస్తామో లేదో కదా! అని కవిత గారు కాస్త బాధగా అన్నారు. కూతురు ఇంకో నెల రోజుల్లో పెళ్లి అయి వెళ్ళిపోతుంది అని గుర్తొచ్చి. అబ్బా మమ్మీ! నువ్విలా డల్ అయితే ఎలా చెప్పు? నేనేమైనా దూరం వెళ్తున్నానా? జస్ట్ 2 అవర్స్ గ్యాప్ అంతే. ధీరజ్ వాళ్ళ ఇంటికి, మన ఇంటికి. నీకు నన్ను చూడాలి అనిపిస్తే నువ్వు వెంటనే వచ్చేసేయ్. లేకపోతే నాకొక్క ఫోన్ కాల్ చెయి. నేను నీ ముందు ఉంటాను. అంతేగాని మా మమ్మీ ఇలా డల్ అయితే నేను చూడలేను. మా బంగారం కదా! ప్లీజ్ మమ్మీ ఇలా ఏడవకూడదు. నువ్వేడిస్తే నాకు కూడా ఏడుపొస్తుంది అని వల్లి కూడా బాధగా తల్లిని హత్తుకుంది. సుమనకి కూడా వాళ్ళిద్దరిని చూసి ఏడుపొచ్చేస్తుంది. ఇన్ని రోజులు వల్లి ఉంటే ఇల్లంతా సందడి సందడిగా ఉండేది. ఇప్పుడు తను పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళబోతుంది అంటే ఇల్లంతా బోసిపోతుంది అని సుమన కూడా వచ్చి వాళ్ళని హత్తుకునేసరికి కవిత, సుమన తను ఇవాళ సంతోషంగా ఉంది. తనని ఇప్పుడు మీరు ఏడ్చి బాధ పెడతారా? అని అరవింద్ గారు అనేసరికి కవిత గారు సుమన ఏడుపు ఆపేసి, వల్లికి దిష్టి తీసి ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకో వల్లి, వెళ్ళు అని చెప్తారు. హ్మ్. అలాగే మమ్మీ అని ఆయు, నిషిక పాపతో కాసేపు ఆడుకొని, తను వెళ్ళి ఫ్రెష్ అయ్యి మార్నింగ్ నుండి పూజ, ఫోటో సెషన్ అది ఇది అంటూ అలసిపోవడంతో బెడ్ మీద వాలింది. ధీరజ్ ఆమె వేలికి తొడిగిన రింగ్‌ని చూస్తూ మురిసిపోతూ. ధీరజ్ వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళాక సుభద్ర గారు దిష్టి తీస్తూ మీ ఆవిడ చెప్పింది అని నవ్వి కొడుకుకి దిష్టి తీసి ఇక వెళ్ళు కాసేపు రెస్ట్ తీసుకో అని ధీరజ్ని అతడి రూమ్కి పంపించారు. మనోడు ముందుగానే ఫ్రెష్ అవ్వడంతో బెడ్ మీద వాలి ఆ రోజు వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫొటోస్ అన్నీ అతడి ఫోన్లో చూస్తూ ఉన్నాడు. వల్లి సింగిల్ ఫొటోస్ చూస్తూ ఆమె ఫోటోని ముద్దాడి నా రాక్షసి అని చిన్నగా నవ్వి అలసిపోవడంతో అలాగే నిద్రపోతాడు. పెళ్ళికి నెల రోజులు మాత్రమే టైం ఉండడంతో అరవింద్ గారు ఆఫీస్ వర్క్ని మెయింటైన్ చేస్తూ ఇటు కూతురు పెళ్లి పనులను స్టార్ట్ చేశారు. పెళ్లి పత్రికలు, అలాగే ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళతో మాట్లాడడం, అలాగే వల్లి కోసం అన్నీ తీసుకోవడం అలా అన్నమాట. కూతురు పెళ్లిలో ఎలాంటి లోటు లేకుండా ఘనంగా జరగాలన్నది ఆయన కోరిక. ఆయన కోరిక మేరకే క్రాంతి కూడా చెల్లి పెళ్లికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉన్నాడు. చాలా బిజీగా. ఇటు ధీరజ్ ఫ్యామిలీలో కూడా ఇవే పనులు అన్నీ మొదలయ్యాయి. ముందుగా పెళ్లి పత్రికలు, ఆ తర్వాత పెళ్లి బట్టల షాపింగ్, ఆ తర్వాత గోల్డ్, సిల్వర్, ఆ తర్వాత పెళ్లి సామాను, పెళ్లికి కావాల్సినవన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారు. అరవింద్ గారు కూతురు పెళ్లి శారీ స్పెషల్‌గా డిజైన్ చేపిస్తూ ఉండడంతో, ఇక మిగిలినవి షాపింగ్ చేసేసింది వల్లి పాప. ధీరజ్‌కి కూడా అన్నీ వల్లి డ్రెస్‌కి మ్యాచ్ అయ్యేలా తీసేసుకున్నాడు. పెళ్లి షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యాక పెళ్లి పత్రికలు పంచే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇటు అరవింద్ గారు, అనిల్ గారు. మొదటి పెళ్లి పత్రిక దేవుడి దగ్గర పెట్టి, ఆ తర్వాత అరవింద్ గారి ఫ్యామిలీ ధీరజ్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళకి పెళ్లి పత్రిక ఇచ్చాక, అనిల్, సుభద్ర గారు అరవింద్ గారి వాళ్ళ ఇంటికి వాళ్ళకి పెళ్లి పత్రిక ఇచ్చి వస్తారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.